హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా? ఏంటి సంగతిలో? చానాళ్ళు అయింది నేను లాంగ్ వీడియో తీయక. ఎందుకంటే చాలా బిజీలో ఉన్నాను, అందుకే తీయలేదు. ఇప్పుడు బిజీ అంతా ప్రాబ్లం అయింది. ఒక మనోవేదన కూడా ఉండేది. ఇప్పుడు అవి రెండు క్లియర్ అయిపోయింది, లైన్ క్లియర్ అయిపోయింది. అందుకే సరదాగా ఒక వీడియో తీద్దామని తీస్తున్నా. మీతో అందరితో పంచుకుందాము వీడియో కూడా అని తీస్తున్నా. ఫ్రెండ్స్, ఎవరికైనా సరే మనము వడ్డీకి డబ్బులు ఇచ్చినా, చేబదులు అప్పు ఇచ్చినా 3 రోజులు అంటారు, 3 సంవత్సరాలు పట్టిద్ది ఆ డబ్బులు తీసుకోవటానికి. వాళ్ళు ఏదో కన్నీరు గారుస్తున్నారులే, ఏడుస్తున్నారులే, అడుగుతున్నారులే, ప్రాధేయపడుతున్నారులే, కాళ్ళు పుట్టుకుంటున్నారులే, చేతులు పుట్టుకుంటున్నారులే అని ఇస్తే చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కొక్క అమ్మ అంటది, నువ్వేమైనా ఊరకి ఇచ్చావా, వడ్డీకి ఇచ్చావుగా అంటది. ఒక్కొక్క అమ్మేమో ఇస్తాంతి, మేము తినొద్దు, అయితే తప్పు ఉందని తినకుండా ఊరుకోవాలా అంటది. ఇట్టటి స్టోరీలు. అందుకే ఇది ఒక పొదుపు, భద్రత నేర్చుకోండి. మీ కాడ పైసలు జమ చేశారా, వడ్డీ వస్తుందని ఎప్పుడు ఆశపడద్దు. బంగారం అన్న తీసి పెట్టుకోండి, బ్యాంకులోనే వేసుకోండి. బంగారం కూడా ఒక సిరేనండి, తెలుసా మీకు? బంగారం ఉందనుకో, మనం ఎక్కడ తాకట్టు పెట్టుకోవచ్చు. మన డబ్బులు మనం నిమిషాల మీద తెచ్చుకోవచ్చు. అదే వాళ్ళ చేతిలోకి ఇచ్చామనుకో, రావు. కోర్స్ నేను మోసపోయే మీకు చెప్తున్నా. ఇక్కడి నుంచైనా జ్ఞానోదయం నాకయ్యింది, మీకు కూడా అవ్వాలని అనుకుంటున్నా, అవ్వాలని కూడా ఆశిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మీలో ఎవరికైనా నా మాటలు హర్ట్ చేసినట్టుగైతే నన్ను క్షమించండి. గుడ్, మంచి మాటలు చెప్పావంటే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. బాగా చెప్పావు సిస్టర్ అనో, అమ్మనో, ఆంటీ అనో అంటారు కదా, మీ పదాలతో, ఆ పదాలతో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మీలో ఎంతమంది ఇలా డబ్బులు ఇచ్చే బలహీనతలో ఉన్నారు? ఆ బలహీనత కూడా ఒక జబ్బే, తెలుసా? ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే బాధపడే జబ్బు కూడా జబ్బే. బాధపడు అంతే. ఇస్తే 500-1000 రూపాయలు దానంగా ఇచ్చాయి, ఇంకా తిరిగి అడక్కు. ఎక్కువ అమౌంట్ ఇచ్చి మోసపోయామా, ఇక అంతే. ఎవరో ఒక బ్రదర్ చెప్పాడు నాకు, ఇన్స్టాల్లో బాగా అన్నయ్య అని ప్రేమగా మాట్లాడుతుందంట. ఫ్రెండ్షిప్ చేసుకుంది అన్నయ్యని. అన్నయ్య అంటానే ఇంకే సంబంధం లేదు పాపం. అన్నయ్య అంట ప్రేమగా మాట్లాడితే నిజంగా నా సొంత చెల్లిలాగా ఉంది అనుకొని పాపం చెల్లెళ్ళు లేరో ఏమో. తోడబుట్టిన వాళ్ళు ఎవరు ఉండరు లేడీస్ వాళ్ళకి, ఆయనకి బహుశా. అందుకేనేమో 50,000 అడగంగానే ఇచ్చేసాడంట అకౌంట్లో. ఇప్పుడు 50,000 తీసుకొని 3 సంవత్సరాలు అంట, ఇంత బట్టికి ఇవ్వట్లేదంట. రచ్చ చేస్తాను, నువ్వు అన్నయ్య అని ఎంత ప్రేమగా మాట్లాడి నన్ను ఎంత మోసం చేసావు. నీలాంటి వాళ్ళని ఇంకా నేను చూడలేను జీవితంలో. ఇక ఇది మొదలుకొని నేను ఎసుంటుండే తెలుసా, నీ మర్యాదగా ఉండదు. నా 50,000 నాకు తెచ్చి, సరే పోనీ ఇవ్వలేకపోతే 2 సార్లుగా ఒక 25,000 తెచ్చి అని ఆయన భాషలో, అంటే 25,000 ఎట్లన్నా తెచ్చి ఇచ్చేయి నా 50,000. నువ్వు ఇంకా ఊరుకోను, నీ ఫోటోతో నేను పెట్టేస్తాను, నీ ఇష్టం అని పాపం చెబుతున్నాడు. చెప్పినా ఏమన్నా కదులుతారా? ఇవాళ రేపు ఇన్స్టాలే డేటా తీసేస్తారు, ఇంకా అది చూడదు. దాని అడ్రస్సు, దాని ఆధార్ కార్డు, దాని సంతకాలు తీసుకొని పైసలు ఇచ్చిన వాళ్ళే సుక్కలు చూపిస్తున్నారంటే అన్యం పుణ్యం లేకుండా పాపం ప్రేమగా అడిగిందని ఎంత ఆపతో, ఎంత అవసరమో అని డబ్బులు ఎత్తే అది ఇట్ట మోసం చేయొచ్చా? అది దానికి పుట్టుగతులు ఉండవు, ఏడ పురుగులు పట్టిపోయిద్ది. నిజంగా చెబుతున్నా, నేను కూడా చాలా మంది కట్టించి నష్టపోయా. వాళ్ళు నా కళ్ళ ముందే అనుభవిస్తుంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది శిక్ష వాళ్ళకి, ఇది శిక్ష అంటే ఇది అని నాకు తెలుస్తుంది. నా ముందే ముద్దకుంటలా వాళ్ళకి ఒక్కోసారి, తెలుసా? నన్ను నాశనం చేయాలని చూసిన వాళ్ళకి నా ముందే ముద్దకుంటలా. నేను ఎదుగుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు ఇప్పుడు. అట్లా అయింది
దేవుడు ఎప్పుడు ఏ టయాన్ని ఎవరిని పెట్టాలో వాళ్ళని పెడతాడు. మనల్ని ఎప్పుడు ఇచ్చేవారిగా పెట్టాడు. ఈ చెయ్య ఇచ్చే చెయ్య, అప్పు తీసుకునే చెయ్యి కాదు, అప్పు అడుక్కునే చెయ్యి కాదు. అడుక్కునే చెయ్యిలు అడుక్కునేలాగానే పెడతాడు దేవుడు. కానీ ఇచ్చిన చెయ్యి ఎప్పుడు కొరస కాదు. మన వంతు మనకి దేవుడు మనకిస్తానే ఉంటాడు. కానీ అడుక్కోవాలి, అప్పు అడుక్కోవాలి, తీసుకోవాలి. కానీ ఇచ్చే స్వభావాలు హృదయంలో పెట్టుకొని అప్పు అడుక్కోవాలి. అంతేగాని ఎగ్గొడతామన్న స్వభావాలు పెట్టుకుంటే వాళ్ళు అంతే ఆరిపోతారు. దేవుడు కూడా చూస్తున్నాడుగా, మన పక్షాన కొంటాడుగా. నీ పక్షానుండగా నువ్వు ఓడిపోవయా, నీ పక్షానుండగా నన్ను ఓడిపోనివయా అని దేవుడు పాట కూడా రాశాడు. ఎలా అంటే భక్తులు అట్టగా అనుభవించి రాశారు పాటలో. మనం ఆయన పక్షాన ఉండగా మనం ఎన్నటికీ ఓడిపోము. దేవుడే చూసుకుంటాడు. మనల్ని ఇచ్చేవారిగా చేశాడు, ఇచ్చాం. తీసుకునేవాడిగా వాణ్ణి చేశాడు. వాడు తీర్చే స్వభావంతో ఉండాలి. వాడు తీర్చకుండా ఎప్పుడైతే కృంగిపోయి ఉంటాడో వాడు ఇంకా కృంగుతూనే ఉంటాడు, వెనక్కి పోతూనే ఉంటాడు, ముందుకు రాడు. ఫ్రెండ్స్, మీరు నిజం అనుకోండి, అబద్ధం అనుకోండి, నేను కరెక్ట్ చెప్తున్నా ఈ మాటలో. నా మాటలు ఏమన్నా మీకు హట్ అయి ఉంటే నన్ను క్షమించండి అని ముందే చెప్పా. నేను ఎవరిని హట్ చేయదలుచుకోలే, నేను ఎవరిని హట్ అన్ను. ఎందుకంటే మన రూటే వేరు. ఎందుకంటే మనం ఒకళ్ళని అబద్ధాలాడి సబద్ధాలాడి డబ్బులు తెచ్చుకొని మింగుదామనే స్వభావం కాదు. ఇచ్చామా అడుగుతాం, కఠినంగా అయినా అడుగుతా, ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో వాళ్ళు నా ముందే అనిపిస్తారు. వాళ్ళు ఇవ్వకుండా ఎన్ని పన్నాగాలు వేసుకొని కాక అవి వాళ్ళకే ముప్పు. అవి తెలుసుకోక కొంతమంది చాలా మంది పొళ్ళికెంతలు వేస్తుంటారు. ఆ పొళ్ళికెంతలో ఎన్నాళ్ళు దేవుడు పిలిచిన దాకే ఆ పొళ్ళికెంతలు కదా. దేవుడు గొప్పవాడు, ఎవరు కొల వాళ్ళకి రాసి పెడతాడు. నేను నిజం చెబుతున్నా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఎవరికన్నా అప్పు తీసుకొని ఉంటే, ఎవరికాడన్నా పెళ్ళిళ్ళు, మన ఇళ్ళలో జబ్బులు ఇవన్నీ కామనే కదా, వాటికి అవసరాలకు తీసుకొని ఉంటే డెఫినెట్గా మీ ఆపదలైనా సరే కనీసం 50,000 తీసుకుంటే ఎవరికాడన్నా 2,500 చీటీ అయినా పెట్టి తీర్చేయండి. 1,00,000 రూపాయలు తీసుకుంటే 5,000 అన్న పెట్టి చీటీ తీర్చేయండి. అంతే. కానీ మాకే జరగట్లేదని తెచ్చుకొని మాసం చేపల కూరలు వండుకొని తిని అట్టగా ఎగ్గొట్టి ఎన్నాళ్ళని బ్రతుకుతారా? బ్రతుకు అది ఒక బ్రతుకేనా? 10 మంది ఒక్కసారి అప్పు చేసి తీరకపోతే వాళ్ళు 10 మందికి చెబుతారు. పుట్టుదలే ఉండదు. ఒక్కొక్కడిని ఏమంటారు తెలుసా? అర్ధరూపాయికి కూడా జలనోడు అంటారు. అది అర్ధరూపాయికి కూడా జలదంటారు. మనుషులు చూస్తే ఎట్టుండారు చూడు, అర్ధరూపాయికి కూడా జలరంటారు. ఆ మాటలు ఎందుకు అనిపించుకునేది? ఆ మాటలు అనిపించుకునే బదులు ఏడన్నా బడి కుదురుగుంటే బాగుండు అనిపించింది కదా కొంతమందికి. నిజమా కాదా ఫ్రెండ్స్? మనం అనకూడదు. కుదురుగా మేము ఎందుకుంటాము, మాకు బాగానే ఉంది, ఓపిక ఉంది, శక్తి ఉందో పని చేసుకోరు. కొంతమంది అప్పుల మీదనే బతుకుతారు. నిజమంటారా కాదంటారా? మీలో ఎంతమంది కష్టపడి బ్రతకండి, కష్టపడి చాకరీ చేయండి, అంతేగాని అప్పు అడుక్కోకండి. అప్పు ఎంత చెడ్డ దరిద్రం అంటే తిన్నది వంట పట్టనీదు, నిద్ర పోనీదు, సుఖంగా ఉండనీదు, నలుగురిలో తలెత్తుకోనీదు. ఎంత భ్రష్టత్వం అంటే అప్పు అనే పదము చాలా భ్రష్టత్వం. ఇది గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు అప్పుగా తీసుకోవద్దు. నీ స్వయం కృషితో నువ్వు కష్టపడు, సంపాయి, బ్రతుకు, రూపాయి వెనకేసుకో. అంతే కానీ అప్పుగా ఎవరిని చేయి చాచి తీసుకోవద్దు. ఇది నా మనవి. నేను మీకు చెప్పేదే నేను చేస్తా. నేను కూడా అప్పు అడుక్కొని ఎవరిని అప్పు అడగను. ఎందుకంటే ఆ అప్పు ఎంత అవమానకరమో మనం కన్నా ముందు తీసుకొని వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ చూసి మనం అడగొద్దు అని మనకు తెలిసిపోయింది, డిసైడ్ అయింది. 10 సార్లు సమాధానం చెప్పాలి. అప్పు తీసుకోకపోతే ఎవడు అడగడు మనల్ని. కారం వేసుకొని తిన్నా మనల్ని ఎవడు అడగడు. ఉట్టి నూనె పోసుకొని ఉప్పు గల్లు వేసుకొని తిన్నా చాలు. మర్చిపోయి మీకు ఒక చంగం చెబుతారు ఏంటంటే, తిప్పతీగ తెలుసా మీకు? ఆ తిప్పతీగ మునగాకు లేతాకు తెచ్చి ఇంట్లోనే నేను ఎండబెట్టా. ఇంకొక వీడియోలో పంచుకుంటాలే, లాంగ్ అయిపోయేటట్టుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.